పాపం రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఆయనది మొన్నైతే ఆ సీట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్లు అనౌన్స్ చేసిన రోజున కొంత పాజిటివ్నెస్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళు కామెంట్లు అవి చేస్తూ వచ్చారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ దాన్ని భయపడిపోయి స్పందించాలనుకోలేదు, వాళ్ళు లైట్ తీసుకున్నారు. శ్రీనివాస్ వర్మని దెబ్బతీయడం కోసం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగులు పెట్టుకున్నా అదేం కేర్ చేసే పరిస్థితుల్లో బీజేపీ లేదు. ఆ అసంతృప్తులు అన్నటువంటి భయాలు ఇటు వీళ్ళకి లేదు. నరసాపురంలో ఆ మీటింగులు జరిగినాయి, అది రాజు వెనక నుండి ప్రోత్సహించిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోవడం మానేశారు, కంప్లీట్గా ఆయన టూర్లోనే ఉన్నారు. ఇటు ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు చంద్రబాబుని నిలదీయడం ప్రారంభించారో, నువ్వు ఇదే నాకే సీట్ ఇప్పించలేనోడివి, నువ్వు పోలవరం ఎట్లా కడతావని అడిగారు.